అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @dhanakacollection235. ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్గా బ్లాక్ బీడ్స్ చైన్ అనేది మేకింగ్ అనేది చూపిస్తాను. దీనికి కావాల్సిన నోస్ ప్లేయర్, నోస్ కట్టర్ అనేది కావాలి. అలాగే మనకి దీనికి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి బ్లాక్ బీడ్ చైన్. ఇది బయట మార్కెట్లో ఆల్రెడీ రెడీమేడ్ది మనకి చేసినవే దొరుకుతాయి. ఇలా కింద లాకెట్ అనేది పెట్టుకోవడానికి ఉంటుంది, పైన ఒక హుక్ ఇస్తారనమాట. ఇది సింగిల్ లేయర్లో ఉంటుంది, డబల్ లేయర్లో కూడా ఉంటుంది. ఇది కట్టుతీగ చాలా సన్నగా ఉంటుంది, బిగినర్స్కి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి మోనాలిసా బీడ్స్, కొంచెం బాగా లైట్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇవి కొంచెం పింక్ కలర్వే, లాస్ట్కి చూపిస్తాను క్లియర్గా. ఇది నక్షీ బాల్స్ అనమాట, మిడిల్లో వేయడానికి తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి క్యాప్స్. మనకి మోనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా, సో వాటికి టూ సైడ్న స్టిక్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. అంటే ఏ కలర్ అయినా కానీ ఇవి వేస్తే మోనాలిసా బీడ్కి లుక్ అనేది డబల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్, కట్టుతీగ ఉంది కదా, సో ఈ విధంగా ఒక ఎడ్జ్లో కొంచెం అనేది కట్టుతీగ మిగిల్చి నోస్ ప్లేయర్ పట్టుకొని ఆ కొంచెం మిగిలిన తీగని సో బ్యాక్ సైడ్కి తిప్పి ఫస్ట్ మనము పెట్టుకున్న నోస్ ప్లేయర్ కన్నా ముందర పెట్టుకున్న తీగ బ్యాక్ సైడ్ నుంచి చుట్టేయాలన్నమాట. సో ఈ విధంగా వస్తుంది ఒక ఎడ్జ్. సో ఇంకొక ఎడ్జ్ తీసుకొని మనకి నక్షీ బాల్ ఉంది కదా, ఈ విధంగా నక్షీ బాల్ అనేది మనము ఎక్కించుకోవాలి. ఒక సైడ్న మనము కట్టుతీగ చుట్టుకుని ఆ ఎడ్జ్కి అంటే ఇంకొక సైడ్ నుంచి ఈ విధంగా నక్షీ బాల్ ఎక్కించుకొని నక్షీ బాల్కి తీగ గట్టిగా పట్టుకొని నోస్ ప్లేయర్తో ఈ విధంగా మిగిలిన తీగని చుట్టేసుకోవాలి. ఎక్సెస్ రిమైనింగ్ కట్ చేసేసి మనకి నోస్ ప్లేయర్ ఏమన్నా మిగిలిందనుకోండి, సో బయటకి తీగ అది నోస్ ప్లేయర్తో నొక్కుంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కంటిన్యూ అనమాట. మనం ఒకసారి అల్లుకున్నాం కదా నక్షీ బాల్, దానికి ఒక ఎడ్జ్లో, సో టూ ఎడ్జెస్కి సేమ్ ప్రాసెస్. ఒక ఎడ్జ్లో మళ్ళీ కట్టుతీగను పెట్టుకుని రౌండ్ తిప్పుకొని ఈ విధంగా క్యాప్ ఎక్కించుకోవాలి. మనకి మోనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా, టూ సైడ్న క్యాప్స్ అనేది ఎక్కిస్తున్నామని చెప్పాం కదా, ఇంతే అనమాట. ఈ విధంగా ఎక్కించుకోవాలి. సో ఇలాగా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, మనం బ్లాక్ బీడ్స్ చైన్ అనేది తీసుకున్నాం కదా, ఒక సైడ్న జంపరింగ్ ఉంటుంది అని చెప్పాం కదా, ఈ జంపరింగ్ అనేది కట్టుతీగలో ఈ విధంగా అనేది ఎక్కించుకోవాలి. ఇలా మనం ఎక్కించుకున్నట్లయితే ఈ విధంగా వస్తుందన్నమాట. జంపరింగ్ అనేది కట్టుతీగని ఎక్కించాం కదా, ఈ కొంచెం వంచి ఈ విధంగా అనేది చుట్టేసుకోవాలి. కట్టుతీగని చుట్టేసుకొని రిమైనింగ్ యాక్సెస్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకొని నోస్ ప్లేయర్తో కొంచెం ఇలా అనుకుంటే ఆ కట్టుతీగ ఏదైతే ఉందో పదునుగా రాకుండా కిందకి అనుక్కుపోతుంది అనమాట. సో ఈ విధంగా అనేది నక్షీ బాల్కి వన్ సైడ్న కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్ ఉంది కదా ఎడ్జెస్, ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ క్యాప్ ఎక్కించుకోవాలి, మోనాలిసా బీడ్ ఎక్కించుకోవాలి, క్యాప్ ఎక్కించుకోవాలి, దాని తర్వాత బ్లాక్ బీడ్ చైన్కి అటాచ్ చేసేసుకోవాలి కట్టుతీగ సహాయంతో. సో ఈ విధంగా కట్టుతీగ అటాచ్ చేసుకుంటే తర్వాత క్యాప్, మోనాలిసా బీడ్స్ ఇందాక ఏదైతే ప్రాసెస్ చేసామో ఇటు సైడ్ కూడా అదే ప్రాసెస్ అనమాట. వీడియోలో క్లియర్గా ఉంటుంది, చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూ డిజైన్స్, మేకింగ్ వీడియోస్ అనేది మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈజీగా చూసి అనేది మీరు నేర్చుకోవచ్చు. అలాగే మేకింగ్ వీడియోసే కాకుండా మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఒకవేళ ఈ బ్లాక్ బీడ్స్ చైన్వే రా మెటీరియల్ కనుక కావాలి అనుకుంటే, లేదంటే బ్యాంగిల్కి సంబంధించి కిట్స్ కానీ, ఇయర్ రింగ్ కిట్స్ కానీ, ఇలా ఏవైనా మీరు కావాలి అనుకుంటున్నారంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా ఇలా బ్లాక్ బీడ్స్ చైన్ అనేది మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నా దగ్గర ఉన్న కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తాను. అందులో మీకు నచ్చినవి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర రిఫరెన్స్ పిక్ ఉన్నా పెట్టవచ్చు అనమాట. ఎందుకు అంటే లాకెట్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి. సో అందుకనమాట మీరు అడిగిన రిఫరెన్స్ మోడల్లోన నేను మీకు కస్టమైజ్ చేస్తాను. ఇది ఫైనల్ లుక్. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.